ఏపీలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్దమైంది. సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ఏపీ ప్రభుత్వం ఇవాళ సాయంత్రం చర్చలకు ఆహ్వానించింది. 5 గంటలకు కేబినెట్ సబ్ కమిటీతో సమావేశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈ సమావేశంలో ఆర్థిక పరమైన విషయాలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ అంగన్వాడీలు విధులు బహిష్కరించి గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఏపీలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్దమైంది. సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ఏపీ ప్రభుత్వం ఇవాళ సాయంత్రం చర్చలకు ఆహ్వానించింది. 5 గంటలకు కేబినెట్ సబ్ కమిటీతో సమావేశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈ సమావేశంలో ఆర్థిక పరమైన విషయాలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ అంగన్వాడీలు విధులు బహిష్కరించి గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్. గత 2 వారాల నుంచి తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తా ఉన్నారు. అయితే ప్రభుత్వంతో 2 మార్లు చర్చలు జరిపినా కూడా ఈ ఫలించలేదని కూడా చెప్పొచ్చు. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో వీళ్ళందరినీ రమ్మని కేబినెట్ సబ్ కమిటీ పిలుపునిచ్చింది. 5 గంటలకు ఒక కీలక సమావేశం జరగబోతోంది. మొత్తం 11 డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా అంగన్వాడీలు 2 వారాల నుంచి కూడా ధర్నాలు చేస్తా ఉన్నారు. దానిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆర్థిక పరమైన అంశాల విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఇప్పుడు ఆర్థిక పరమైన అంశాలను క్లియర్ చేయాలంటే కష్టమైన పని అని చెప్పి అనే సంకేతాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. మొన్న ఈ మధ్యన మిగిలిన హామీలన్నీ కూడా దాదాపు అన్ని కూడా క్లియర్ చేసింది. కానీ అటు అంగన్వాడీలు జీతాల పెంపుతో పాటు పెండింగ్ బకాయిలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. అయితే ఈ విషయంలోనే ప్రభుత్వం ఆలోచిస్తుంది. తెలంగాణ కన్నా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఎక్కువ జీతం ఇవ్వాలని చెప్పి కూడా అడుగుతున్న నేపథ్యంలో వీటన్నిటి అంశాలపైన కూడా ఇప్పుడే ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. అయితే మొత్తానికి జీతాల పెంపుతో పాటు వాళ్ళు అడుగుతున్న బకాయిలు వెంటనే అనే అంశాలను కూడా ప్రభుత్వం చూస్తా ఉంది. ఆర్థిక పరమైన అంశాలు కాబట్టి ప్రభుత్వం పైన భారం పడుతుంది కనుక ఇలాంటి అంశాలపైన అంత సానుకూలంగా ముందుకెళ్ళట్లేదని చెప్పొచ్చు. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కేబినెట్ సబ్ కమిటీతో అంగన్వాడీ సంఘాలందరూ కూడా సమావేశం కాబోతా ఉన్నారు. పలు కీలకమైన అంశాలు మరొకసారి చర్చకు రాబోతోంది. మొన్న కేబినెట్ అనంతరం అటు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంత్రి ఉషశ్రీచరణ్ వీళ్ళందరూ కూడా చర్చలు జరిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి మీ హామీలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పారు. అయితే తర్వాత ప్రభుత్వం స్పందించింది. టీఏడీఏలతో పాటు మిగిలిన ఆర్థిక పరమైన అంశాలు ఏవైతే లేవో అవన్నీ కూడా క్లియర్ చేసింది. కానీ జీతాల పెంపు విషయంలో మాత్రం అంగన్వాడీలు వెనక్కి తగ్గట్లేదు. జీతాలు పెంచాలి, ఇమీడియట్ గా బకాయిలు కూడా విడుదల చేయాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నారు. దీంట్లో భాగంగానే వీలైనంత వరకు కూడా వాళ్ళు బంద్ నుంచి విరమించేలా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే వాళ్ళ బెనిఫిట్స్ విషయంలో ఈ రోజు ఒక కీలక చర్చలు జరపబోతా ఉంది. మరి అంగన్వాడీలు దీనికి సంబంధించి ఎటువంటి స్పందన వ్యక్తం చేస్తున్నారు ఈ చర్చలకు సంబంధించి? అయితే ఖచ్చితంగా అంగన్వాడీలు అయితే ప్రభుత్వంపై మొదటి నుంచి కూడా కోపంగానే ఉన్నారు. దాంట్లో భాగంగానే ఏదైతే 11 డిమాండ్లు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి, దాంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5 లక్షలు ఇవ్వాలి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలనే డిమాండ్లు ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఆర్థిక పరమైన అంశాలతో చిక్కుముడి ఉండడంతో ప్రభుత్వం దీని విషయంలో ఆలోచిస్తా ఉంది. ఇప్పటికే వీళ్ళందరినీ కూడా పిలిచి ఒకసారి ప్రభుత్వం మాట్లాడింది. దాంట్లో భాగంగానే ఈ మిగిలిన అంశాలు ఏదైతే అటు ఆర్థిక పరమైన అంశాలు మినహాయిస్తే మిగిలిన అన్ని అంశాలు కూడా ఇమీడియట్ గా క్లియర్ చేస్తామని కూడా ప్రభుత్వం వర్గాలు చెప్పాయి. ఏజ్ లిమిట్ పెంచడంతో పాటు మిగిలిన అన్ని అంశాలు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ ఈ జీతాల పెంపు గ్రాడ్యుటీతో పాటు అయితే ఇమీడియట్ గా బకాయిల చెల్లింపు అన్నది ప్రభుత్వం పైన భారం పడుతుంది కనుక దానిపైన ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. మొన్న ఈ ప్రభుత్వ పెద్దలతో అంటే మంత్రులు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వీళ్ళందరూ సమావేశమై పలు కీలక అంశాలపై దాదాపు 3 గంటల పాటు సమావేశం జరిగింది. తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వం కొన్ని సమస్యలను సాల్వ్ చేసినప్పుడు కూడా అవేమి కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్లు లేవు కనుక ప్రధాన డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలని వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ ఆందోళన బాట పట్టి 2 వారాలు గడుస్తా ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సచివాలయంకి రావాలని అంగన్వాడీ సంఘాలకు పిలుపునిచ్చారు. 5 గంటలకు ఒక కీలక సమావేశం జరగబోతా ఉంది. వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలనే ఒక చర్చలు అయితే సాయంత్రం జరగబోతా ఉంది. షీలా, రైట్, థ్యాంక్ యూ వినయ్.